కరీంనగర్ జిల్లాలో కార్డన్ సెర్చ్ చేశారు పోలీసులు. హనుమాన్ నగర్, అపోలో హాస్పిటల్ ఏరియాల్లో ఇవాళ ఉదయం పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు కాలనీల్లో ఇంటింటా సోదాలు నిర్వహించారు. ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు కార్డులు దగ్గర ఉంచుకోవాలని, అపరిచితులకు ఇళ్లు అద్దెకు ఇవ్వరాదని యజమానులకు సూచించారు. సరైన పత్రాలు లేని 50 టూ వీలర్స్ ను గుర్తించిన పోలీసులు లైసెన్స్, రిజిస్ట్రేషన్ పేపర్లతో రావాలని వాహనదారులకు చెప్పారు. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హనుమాన్ నగర్ ఏరియాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. సస్పెక్ట్ ఒక పర్సన్ పికప్ చేయడం జరిగింది. ప్రాపర్టీ కేసుతో సస్పెక్ట్, ప్రాపర్ డాక్యుమెంట్స్ లేని ఒక 50 వెహికల్ సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ లోకల్స్ వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసినారు, వాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కొంత టైం కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసినారు. కాబట్టి అందరి వెహికల్ కూడా సీజ్ చేసిన వెహికల్ వాళ్ళకి రిటర్న్ చేస్తున్నాం. అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇటువంటి ఆపరేషన్ చాలా బాగున్నది. మా ఏరియా పోలీసులు రావడం మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. తర్వాత సెక్యూరిటీ ఫీలింగ్ ఉన్నదనేది వాళ్ళందరూ కూడా ఫీడ్బ్యాక్ తెలియజేయడం జరిగింది. ఫ్రీక్వెంట్గా టచ్ అయినటువంటి ఏరియాలను ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్లో మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతున్నది. అక్కడ ఒకవేళ ఎవరైనా సంఘవిద్రోహ శక్తులు కానీ, నేరస్తులు కానీ ఉంటే వాళ్ళు ఈ ఆపరేషన్లో పట్టుబడే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ ప్రజలందరూ కూడా ఈ అవుట్స్కర్ట్స్లో ఉండే వాళ్ళకు ఫ్రీక్వెంట్గా దొంగతనం జరిగే అవకాశం ఉన్నది. దొంగల భయం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక మెసేజ్ పంపడానికి మేము ఇటువంటి ఆపరేషన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం.